గణేశుడి పండుగ ఒక 3 months బిఫోర్ మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు, 100 రోజులు ఘనంగా చేసుకున్నాం. మరి ఈసారి చాలా లేట్ అయినట్టుంది. అదే నిర్జన ఏకాదశి అనేది ఫస్ట్ 20 రోజులు లేట్ వచ్చింది. దాని తర్వాత చిన్న చిన్న సమస్యలు మనకు కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే కమిటీలో ఏంటంటే అందరూ మేము కూడా ముందు ఉంటామంటే అందరు ఉన్నారని మనం చెప్పామన్నమాట. అది దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఒక అడక్ కమిటీ అని అన్నారు. సరే పనులు అనేది అయితే ఆటోమేటిక్ రన్ అవుతూనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా రన్ అవుతూనే ఉన్నాయి. షెడ్ వర్క్ అయిపోయింది. వెల్డింగ్ వర్క్స్ కూడా ఒక మరో 2-3 రోజులు కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే దాదాపు 1 month నుంచి వెల్డర్స్ అందరు నైట్ అంటే 2 షిఫ్ట్లలో చేసేస్తున్నారు. మళ్ళీ నిన్న మొన్న కలిపి ఒరిస్సా సంబంధించిన 15 మంది కళాకారులు, మళ్ళీ తమిళనాడు సంబంధించిన మూర్తి అనే టీం వాళ్ళు కూడా చేశారు. మన కలకత్తా నుంచి కూడా ఫినిషింగ్ వర్క్ స్పెషలిస్ట్ అనమాట, వాళ్ళు ఒక 8 members వచ్చారు. వారితో పాటు మళ్ళీ ఆదిలాబాద్ జిన్నారం సంబంధించిన నర్సయ్య టీం వీళ్ళందరూ వర్క్ చేస్తాము. దాదాపు ఈ రోజుకి ఒక సుమారు 80 నుంచి 100 మంది వర్క్ చేస్తా ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన టాస్క్ ఏంటంటే వెల్డింగ్ పనులు ఇంకొక 2 రోజులు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. మీకు ఒక 2-3 రోజులు భగవంతుని మొత్తము ఒక అవుట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సైడ్ విగ్రహాలు కూడా వచ్చేస్తుంది. ఈ మరి ఒక 2 గంటలలో ఈ సంవత్సరము ఏ విధంగా వినాయకుడు ఉంటుండ అనేది కూడా నమూనా విడుదల చేయబోతా ఉన్నాము. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇన్ని సంవత్సరాలు విభిన్నంగా ఈ సంవత్సరం చాలా చాలా అందంగా వినాయకుడు ఉంటాడు. 70 సంవత్సరాలు 70 అడుగులు, ఆ రూపం కూడా చాలా బాగుంటుందని నేను చెప్తాను. 70 years కంప్లీట్ అయిపోయింది అనమాట. అది ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత అందరూ అంటారు అనమాట, లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు అని అంటారు. ఈ సంవత్సరం కూడా అందరూ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసే విధంగా మేము ఏర్పాట్లు అనేది మేము చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా లేట్ కావడానికి గల కారణాలు ఏమంటే కొన్ని కమిటీ ఇష్యూస్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అంటే ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, అసలు ఎందుకోసం ఆ ఇష్యూస్ స్టార్ట్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని బాధ్యతలు ఎక్కువ అడుగుతా ఉన్నారు అనమాట. మేము లేదు కష్టము అదేమో మీరు ఇంత ముందు కూడా ఉన్నారు అని మేము అన్నాం అనమాట. లే ఇంకా బాధ్యత అంటే ఆ విషయంలో మళ్ళీ దానం నాగేందర్ గారు కూర్చోబెట్టి వాళ్ళు మీరు అని కూర్చోబెట్టేశారు. నేను దాంట్లో కూడా అన్నాను అనమాట, లేదు ఇప్పుడు కాదు ఇంకో 100 ఏళ్ళు అయినా నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు చేశారు, శంకర్ గారు చేశారు, దాని తర్వాత మన సుదర్శన్ గారు చేశారు. అప్పుడు కూడా ఎందుకంటే ఈ వినాయకుడు సక్సెస్ కారణానికి ఇంకో కారణం ఏంటంటే ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్. ఏ విధంగా సపోర్ట్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా 11 రోజులు ఇబ్బంది పడతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా హ్యాపీగా నడుస్తా ఉన్నమాట. ఇక ముందు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు భగవంతుడు ఆయన ఇక్కడ ఉండే అనుగ్రహం ఉందో అన్ని సంవత్సరాలు మేము ఖచ్చితంగా అందరు నచ్చే విధంగా, అందరిని కలుపుకొని అందరు మెచ్చే విధంగా, భక్తులందరూ కోరికలు తీరే విధంగా పూజాది కార్యక్రమాలు కావచ్చు, భగవంతుడు రూపాలు రెడీ చేసే విధంగా కావచ్చు, అన్ని రకాలుగా మేము రెడీ చేయబోతా ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎన్నో 500 సంవత్సరాల తెలుగు ప్రజల, భారతీయ ప్రజల కళ బాలరాముని విగ్రహం కూడా అయోధ్యలో పెట్టడం జరిగింది అనమాట. సో మేము అక్కడ వెళ్ళి చూడలేరు కాబట్టి ఆ అయోధ్య బాలరాముని కూడా మన ఖైరతాబాద్ లో మనం ఏర్పాటు చేస్తాం. అక్కడ ఎంతైతే రూపంలో ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ బాలరాముని రూపం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ బాలరాముని స్పెషాలిటీ కూడా ఏంటంటే ఆయన వాహనం అంటే గరుత్మంతుడు, మన హనుమంతుడు, వారితో పాటు మన 10 రూపాయలైన మహావిష్ణువు అవతారాలు కూడా ఆ బాలరాముని రూపంలో దశావతారాలు కూడా మొత్తం సెట్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తానికి ఆ బాలరాముని విగ్రహం ఇదన్నిటికీ భిన్నంగా చాలా అందంగా రెడీ చేయబోతా ఉన్నాం అనమాట. అంటే అయోధ్యకి వెళ్ళి చూడలేని జనాలు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఖైరతాబాద్ గణేశుడితో పాటు కూడా బాలరాముని చూడొచ్చు. ఆ బాలరాముని అవతారంలో మన దశావతారాలు, మన కూర్మ అవతారం, మత్స్య అవతారము, అట్లా వామన అవతారం, అన్ని అవతారాలు కూడా ఆ బాలరాముని రూపంలో మేము చూపించబోతా ఉన్నాం అనమాట. ఓకే. సో ముఖ్యంగా ఈ కమిటీలకు ఇష్యూకి సంబంధించి కూడా సో మీరేమో వాళ్ళు అలా కోరుకుంటారని చెప్పి మీరు అన్నారు. కానీ ఇక్కడ వచ్చే కానుకల వల్లనే ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియా అయితే వార్తలు నడుస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా అండి. అందరికి యాక్చువల్లీ ఏంటంటే మాకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కోట్లాది రూపాయలు వస్తుందంటే మేమేమంటామంటే లేదు, ఇక్కడ వచ్చే డబ్బులు ఏమంత రావు, వచ్చినా దీంతో పాటు సంవత్సరం పొడుగున సేవా కార్యక్రమాలు, భగవంతుడి కార్యక్రమాలు అన్ని మేము చేస్తున్నామని అన్నాము. దానికోసం ఈసారి ట్రాన్స్పరెన్సీ కోసము వాళ్ళకి ప్రతిరోజు అకౌంట్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసి ఏ విధంగా ఆయన ఒక రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆయన ఒక 1,70,000 రూపాయలు పెన్షన్ వస్తుండే. సో దాంతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సంవత్సరం పొడుగున ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులకు మేము కంప్యూటర్ విద్యను అందిస్తాము. వినాయక చవితి కాగానే 9 రోజులు భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు చెప్తాము. దాని తర్వాత రోజు చివరి రోజు బతుకమ్మలకు రోజు వాళ్ళకు కుంకుమరణలు, భగవంతుడి ప్రేమలు అన్ని ఇస్తాం జరుగుతుంది. దీని తర్వాత సీతారామ కళ్యాణం వచ్చింది. దాదాపు 10,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాము. హోలీ పండుగ వస్తే చేస్తాము. ఇక్కడ శివరాత్రి వస్తే ఎవరైతే ఉపవాస దీక్షలో ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం గిడ అన్ని పంపిణీ చేస్తాం. అంటే ఫ్రూట్స్ అన్ని పంపిణీ చేస్తాము. అట్లా ఒకటి కాదు, గణేష్ ఉత్సవ కమిటీ పేరు పైన సంవత్సరం పొడుగు జరిగే మంచి ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్ని కార్యక్రమం చేసుకుంటూ వస్తాం. చలికాలం వచ్చింది అనుకోండి, మేము వినాయక గణేష్ ఉత్సవ కమిటీ తరఫున చేస్తాము. అదే మా ఫ్రెండ్స్ అందరు కలిపి అందరు వేసుకొని కూడా రోడ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాంకెట్ పంచడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్
ఇట్లా ఒక్కటని కాదు, మన గత సంవత్సరం మీరు చూసినట్టయితే ములుగులో ఫ్లడ్స్ వచ్చాయి. మేము ఇక్కడ సమ్మక్క సారక టెంపుల్ దగ్గర పోయి ఒక బస్సు కట్టుకుని దాదాపు 20 క్వింటాల రైసు, ఆయిల్ అవన్నీ అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. అట్లా సంవత్సరం పొడుగుని ఏంటంటే సేవాది కార్యక్రమం నడుస్తాయి. ఇక్కడ వచ్చిన సమస్య మొత్తానికి డబ్బు, మేము దానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ చూపిస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాలరాముని విగ్రహం 5,000 టెంపుల్ కడతారు, ఒక అదాని కావచ్చు ఎవరంటే ఇట్లా కట్టేస్తారు. కానీ అందరి డబ్బులతో ఏ విధంగా వినాయకుడు అవుతుందో అదే విధంగా ఖైరతాబాద్ కూడా మేము భక్తుల వినాయకుడు అని ప్రతి సంవత్సరం మా నాన్నగారు కావచ్చు ఎవరు కావచ్చు మేము అనౌన్స్ చేస్తూనే ఉంటాం. ఏ ఫిలిం యాక్టర్ దగ్గర పోము, ఏ సినిమా ఒక పొలిటీషియన్ దగ్గర పోము, ఎవరిని తక్కువ ఇన్వైట్ చేసేది తక్కువ. ఇక్కడ వచ్చి వాళ్ళు ఇచ్చే ₹1, ₹2, ₹10, ₹100తోనే ఇంత సుందరమైన వినాయకుని చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఏ జీవితంలో మా నాన్నగారు కావచ్చు మేము కావచ్చు ఎప్పుడు డబ్బులు ఆశించి ఏం చేయలేం. ఎందుకంటే వినాయకుని మేము ఎత్తుకు పెంచుకోబోతాం. డబ్బు కోసం అయితే 40 అడుగులు అయితే ఎవరన్నా మాకు అడుగుతారా? మేము గత సంవత్సరం మేము మా గాజువాకలో పిలిచారు, 110 అడుగులు అన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూశాను అనమాట. ఏమని, అరే 110 అడుగులు అని అన్నారు, మన వినాయకుని డబ్బులు అంటారు. మన వినాయకుని చేతి వరకు కూడా లేదు వాళ్ళ విగ్రహం, వాళ్ళు 110 అడుగులు అంటారు. మళ్ళీ మేము గణేషుని 150 అడుగులు అని నేను కూడా చెప్పవచ్చు. అది మనం ఏంటంటే మనం చేస్తుంది ఏంటంటే మా నాన్నగారు ఇచ్చిన బాధ్యత, శంకరయ్య గారు మా నాన్నగారికి ఇచ్చిన బాధ్యత. దాని తర్వాత ఇప్పుడు సందీప్ రాజు గారు కావచ్చు, బస్తీ పెద్దలు కావచ్చు, దాని తర్వాత నా బాధ్యత నా మీద ఉంటుంది. అందరి సహకారంతో ఇక్కడ డబ్బులు మ్యాటర్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. మరి 20 సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు డబ్బుల కోసం వస్తుంది, ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్తున్నారు అనమాట. 20 సంవత్సరం చాలా నేను చేసి చూపిస్తున్నా కదా. అదే అడుగుదాం అనుకున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ రాంది, సో ఈ సంవత్సరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు వాళ్ళ అందరితో ఉండే విధానం మంచిగా ఉండే కాబట్టి ఎప్పుడు రైస్ కాలే. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. నేనేమన్నా అంటే మీరు ఈ రోజు అంటున్నారు 20 సంవత్సరం చేస్తున్నాము, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఆ రోజు లేమంటే బస్తీలో ఇప్పుడు నా పక్కకున్న సోదరుడు కూడా పక్కన అందరం కలుపుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటాం. కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు మేము మార్చి 31 తారీఖు నుంచి దాదాపు 3 రోజులు ఏ రోజు మేము ఇంట్లో పడుకోలేదు. ప్రతిరోజు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, రోడ్డు పైన పడుకునే వాళ్ళకు, అపార్ట్మెంట్స్ ఉండే బయటి వాళ్ళకు, అందరికి ఎవరైతే మాకు కావాలన్న వాళ్ళకు ఫుడ్, రైస్ అన్ని సప్లై చేసాం. నేను ఒక్కనియలే, బస్తీలో అందరూ యువకులు, బస్తీ పెద్దలు అందరూ రవ్వ ఇచ్చారు, ఇడ్లు ఇచ్చారు, కొన్ని గుడ్లకు పోయి మేము రైస్ కూడా ఇచ్చేసాము. అట్లా ఒక్కటి కాదు, మా నాన్నగారు అంటుండే కరోనా మనం భయపడేది రా, జీవితంలో ఎవరికి మనం అన్యాయం చేయలేదు, మన కరోనా ఎందుకు వస్తుందని గొప్పగా చెప్తుండే. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు కరోనా వస్తుంది భయపడని టీవీలో చూసిన తప్ప మేము ఎప్పుడు ఎవరికి భయపడలేదు, కరోనాకు భయపడలేదు. ఖైరతాబాద్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు కరోనాలో నేను ప్రతిరోజు తిరిగినా, నేను కోట్లు సంపాదించే పుట్టుకాని పోతే ఎవరి కోసము. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు కూడా ధర్మంగా చేసినాము, డబ్బు ఆశించలేము. ఏమైనా డబ్బులు వస్తే కూడా బరాబర్ నవరాత్రులు చేస్తున్నాము, ప్రతిరోజు నవరాత్రులు కూడా అన్నదానం చేసినాం. అట్లా మేము సేవాది కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచానికి తెలియదు అనమాట గణేష్ చతుర్థి ఏమైతుంది. గణేష్ 11 రోజులు కాదు, ఈ గణేష్ చతుర్థి చేయడానికి కూడా మా కుటుంబము 5 నెలలు మేము వర్క్ చేస్తాం, వేరే పనులు ఏం చేయమన్నమాట. మే 31 కు వినాయక చవితి కర పూజ చేస్తాం. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 10 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నవరాత్రులు వస్తాయి. ఇట్లా సంవత్సరంలో 5.5 నెలలు మేము దేవుని సేవలనే ఉంటున్నాం, మాకు వేరే పని చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే ఫ్రేమ్ లా మీ పేరు వినిపించడం వాళ్ళకి నచ్చట్లేదు అంటారా, లేకపోతే దేనికోసం అంటే లేదండి రాజ్ కుమార్ అనే పేరు నచ్చట్లేదు? అందరూ చెప్తున్నారు కదా, అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి వచ్చింది అన్నాడు కాదు, సంవత్సరం పొడుగు అందరూ మాతో కలవైగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎవరో ఒకరు 2 వ్యక్తులు చెప్పడం వల్ల వాళ్ళందరికీ ఏంటంటే లేదు అందరూ ఉండాలి అని ఆలోచన. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళే ప్రతి టీవీ ఛానల్లో వాళ్ళే కనబడతారు. 11 రోజులు ఇప్పుడు అంటే మేము ఇస్తున్నాం ఇంటర్వ్యూ, 11 రోజులు ఏ విఐపి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళే ముందుంటారు. వాళ్ళు ఏదో చేయాలి, ఏమో వస్తుందని ఆలోచన ఉన్నారు. ఈ సంవత్సరం మేము ట్రాన్స్పరెన్సీ చూపిస్తాము, సమస్య ఇంకేముండదు. ఈ సంవత్సరం తర్వాత నెక్స్ట్ నుంచి మాటనే లేదు. మేము ఏంటంటే ఇక్కడ మనం పెట్టిన ఏవైతే డబ్బులు చేతుల బదులు తెచ్చిన డబ్బులు దీనికే మేము అందరినీ కష్టపడి పిల్లలు ఇక్కడ ఉన్న కంప్యూటర్ పిల్లలు వీళ్ళందరూ సేవ చేసి ఆ పిల్లలు వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సరిపోతుంది డబ్బులు. ఓవర్కమ్మొస్తే ఈ గుడిని ఎప్పుడో కట్టిస్తుండే, కోట్లు వచ్చింది అనుకోండి 20 లక్షలు పెడితే గుడి అయిపోతుంది. అట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆర్టిస్టులకు రూములు లేవు పండుకోనికే. చెప్తున్నా ఒకటి కట్టే సమస్యలు చాలా ఉన్నాయి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వినాయకుడు 30 సంవత్సరాలకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు 30 సంవత్సరాల కింద అంటే మనం 40 అడుగులు చేస్తున్నాం, ఇప్పుడు 60 అడుగులు చేస్తున్నాము. పబ్లిక్ కూడా అందరు నమ్ముతున్నారు. ఇంకా ముందు ఇంకా అందరినీ కలుపు, ఎందుకంటే ఒక్కరు అనుకుంటే కూడా కాదు, అందరితో ఇప్పుడు బాధ్యతలు కూడా ఏంటంటే మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా కూరగాయలు కూడా ఆయనే తీసుకొస్తుండే. ఆయన ఎందుకు తీసుకొస్తుండే, ఆయన క్వాలిటీ తేవాలి, గణేష్ వాడే మెటీరియల్ కావచ్చు, మీరు పెట్టే ఫుడ్ కావచ్చు, అన్ని క్వాలిటీ అని ఎక్కడ రాజీ పడకుండా చేస్తుండే. ఇప్పుడు 100 రోజులనే ప్రాసెస్ పెట్టడం కూడా ఏంటంటే వినాయకుడు మంచి కావాలి, లేదంటే మేము కాంట్రాక్ట్ ఇచ్చి ఇంట్లో పండుకోవచ్చు, వాళ్ళే రెడీ చేస్తారు. అట్లా కాదు, భగవంతుడు కూడా సుందరంగా కావాలనే ఉద్దేశంతో సైడ్ లో కూడా 2 విగ్రహాలు పెట్టారు. సైడ్ లో అక్కడ సైడ్ ఇక్కడ సైడ్
వద్దనుకుంటే పబ్లిక్ తెలియదు కదా, ఆయన ఇష్టం ఎందుకు చేసినట్టు నాకు కూడా తెలియదు. ఆయన ఇచ్చిన బాధ్యత, నాతో శక్తి ఉన్న రోజు చేస్తా, శక్తి లేని రోజు భగవంతుడు ఎవరో ఒకరు రెడీ చేస్తాడు, అంతే కదా. అంటే అనుకున్నారా ఇలాంటి ఒక సంఘటనను ఫేస్ చేయాల్సి వస్తది, సో ఇలాంటి ఒక ఇష్యూస్ వస్తాయి అని చెప్పి ఇప్పుడు అనుకున్నారా? ఇక చూడండి, జీవితంలో ప్రతి మనిషి ఒక మోడ్ లో అన్ని రకాలుగా మనం సమాధానం అనేది కరెక్ట్ చెప్పాలి. ఎవరిని అడిగినప్పుడు నేను ఆన్సర్ అనేది వాళ్ళకి రైట్ చేయాలి. వాళ్ళు అన్నారు రావని మేము చెప్పాము, ఎందుకు రావు మీరు వస్తారు, మీరు ప్రూవ్ చేయండి రావని. మా నాన్న, ఎందుకంటే మా నాన్నగారు కూడా వాళ్ళెంబరి తిరిగిన మనిషే కదా, ఆయన వ్యక్తిత్వం సరేనండి. ఇప్పుడు 70 ఏళ్ల ముందు మా నాన్న ఒక 1000 గజాలు ఒకటి కొన్నాడు అనుకోండి, ఇవాళ 10 కోట్లు అవుతుండే కదా. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ 40-50 వేలు జీతం వస్తుండే. ఆయన సంపాదించుకోవాలంటే సంపాదించుకుంటున్నా, అది తలరాత మాకు లేదు, మాకు దేవుని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నది. ఇప్పుడు ఆయన పోయి తదనంతరం మేము చేసుకుంటాం. ఇప్పుడు మా అన్నయ్య కూడా అమ్మాయి కూడా ఆయన కూడా సెట్ చేయాలి, మేము కూడా సెట్ కావాలి. మాకు కూడా సమస్యలు లేవన్నట్టు కాదు, భగవంతుడు అందరికీ సమస్యలు పెడతాం. మేము తప్పుకోవద్దు అన్నట్టు బరాబర్ ఏం చేస్తాడు, మాతో చేయించుకోవాలని ఇట్లా టైట్ చేసి పెడతాడు భగవంతుడు. మేము తప్పు చేస్తే కూడా మాకు పనిష్మెంట్ ఇస్తాడు. ఆలోచన ఏమైనా ఉందా మీకు ఎప్పుడైనా, ఈ యొక్క గణేశుడు మా చేయి జారి పోతాడేమో అని చెప్పి ఆ భయం ఏమైనా ఉందా మీకు? ఈ సంవత్సరం కూడా నేను కాంప్రమైజ్ అయింది, వాళ్ళతో ఒప్పుకున్నది దేవుడు కావాలనే ఉద్దేశంతో. డే 1 నుంచి సంవత్సరం పొడుగునా నా జోబులో ఈ రోజు కూడా చిట్టి ఉన్నది, సంవత్సరం పొడుగునా ఈ సేవా కార్యక్రమాలు చేయండి అన్నాం. కానీ వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉన్నది కాబట్టి మేము వాళ్ళకి ఒప్పుకోలేదు. ఫ్యూచర్ లో చూడండి, మేము చేయాలని భగవంతుడు రాసిన రోజులు మాత్రం చేస్తాను. నేను 100 సంవత్సరాలన్నా ఏమన్నా నాతో చేయించుకోవాలి, అందరితో చేయించుకున్న రోజు చేస్తాడు. ఆయన వద్దనుకున్న రోజు నేను ఎవరినండి? శివునాజ్ఞ అనేది చీమైన కుట్టదు. మాతోని భగవంతుడు మాకు శక్తి ఇచ్చిన రోజులు, మాకు అవకాశం ఇచ్చిన రోజు నేను బరాబర్ చేస్తా. లేదు వద్దు వినాయకుడు నువ్వు చాలు అన్న రోజు నేనేం చేయలేను కదా, సింపుల్ అది. అంటే నాన్న ఎప్పుడు ఏం చెప్తుండేవారు? అంటే నాన్నగారు చెప్పిన అన్ని జరుగుతూనే ఉన్నాయి. మాకు యాక్చువల్లీ మా నాన్న అప్పుడు ఉన్నప్పుడు మంచి చెడు పోతే ఈయనకు అవసరమా అంటుండే, ఇంత ఏజ్ కి మంచి చెడు పోవడం అవసరమా అనుకుంటుండే. ఆయన చనిపోయిన తర్వాత మేము ఆ టైంలో ప్లేస్కి వెళ్ళిన తర్వాత ప్రతి మంచి చెడుకి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. మేము ఒక రోజు పూజ ఉంటుంది, ఆ రోజు తెలిసిన వాళ్ళ దగ్గర చనిపోతారు, ఇక్కడ పూజ పోవాలా అక్కడ పోవాలా, ఏం ఆ పెద్దవాళ్ళకంటే అప్పుడు తెలిసిన వాళ్ళు. మనం ఏంది సందర్భం మనకు రాలే, మన సావులు అటెండ్ చేస్తున్నాము, మళ్ళీ గుడి పూజలు అటెండ్ చేస్తున్నాం, మళ్ళీ పోతున్నాం. ఒక్కొక్క రోజు 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తున్నాం మేము. అటువంటి పరిస్థితి కూడా మేము ఫేస్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరు నేను రాత్రి పూజలు ఉన్నాం, ఒక అతను మా కార్యక్రమం ఉంది, పోయి మన స్నానం చేసి మన దేవుని దగ్గరికి వస్తాం. అట్లా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఏంటంటే శివుడే ఎక్కడ ఉంటారో తెలుసు అందరికి, తప్పు లేదు. కాకపోతే మన శాస్త్రాలు ఉన్న ప్రకారం అందరినీ అటెండ్ చేస్తున్నాము, దేవుని దగ్గర కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. మేము ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు ఈ ఆల్మోస్ట్ 3 నెలలు రాత్రి పగలు, మేము 5 నెలలు రాత్రి పగలు కష్టం. వినాయక చవితి నేను కాదు, నాతో పాటు ఒక 20 మంది 30 మంది 24 గంటలు పని చేస్తారు. అది వాళ్ళకి ఏంటంటే ఇది ఇష్టం కాదు. అది నేను ఇంటికి పోయి అడుగుతున్నాను, ఎవరు నడతా నేను పడుకున్నాను చెప్పొచ్చు, అట్ట కాదు. మాకు ఈడ ఉండడమే ఇష్టం కాబట్టి ఇంటికి పోయినా నిద్ర పట్టదు మాకు. మనసంతి ఎందుకంటే పని చేయాలి కదా. ఇప్పుడు 80 మంది పని చేస్తున్నారు, ఎవరొకరు ఖాళీ కూర్చున్నా మనకు బాధనే కదా. మనకు తొందరగా కావాలి. మోటో ఇది మనకి ఇప్పుడు టైం ఈ రోజుకి 34 రోజులు సమయం ఉందండి. సమయం ఇంకా వినాయకుని పని స్టార్ట్ కాలేదు. మన మైండ్ మొత్తం మీతో మాట్లాడుతున్నాం కానీ ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు కార్పెంటర్ పని చేస్తురా లేదా, వెల్డర్లు ఏమని చేస్తురా లేదా అనేది మైండ్ లో ఉంటది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మేము టిఫిన్ చేస్తున్నాం, మేము ఇప్పుడు తినే ముందు తినేసేయచ్చు. నేను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దాని వస్తే నాకు బిరుదు ఇచ్చేది ఏం లేదు. మనం అనుకున్నాం పూజ వరకు తినవద్దు, ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. అట్లా పోతే ఎర్లీ మార్నింగ్ వచ్చాను, 6:30కి వచ్చాను, నేను పనులను చూశాను, స్టార్ట్ చేసాం. అందరు లేచారా లేదా చూశాను, మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ పనులలో పడతాం. ఇది ఒక అదృష్టం అండి. అది నాకు 140 కోట్లు ఇచ్చిన జనాభాలో అదృష్టము. దాని తగ్గట్టు నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవర్కమ్ చేసి నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.